మెదక్ జిల్లా నార్సింగ్ స్వతంత్ర భారత దేశ తొలి ఉప ప్రధాని మంత్రి బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతిని మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద స్నేహ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అఖిలపక్ష నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు జగజ్జీవన్ దేశానికి సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకుని ఆయనను కొనియాడారు. అణగారిన వర్గం నుంచి వచ్చి సమాజ శ్రేయస్సు కోసం ఎన్నో పోరాటాలు చేశారని, జీవిత కాలంలోనే 30 సంవత్సరాలు వివిధ శాఖల మంత్రిగా దేశానికి సేవ చేశారని, దేశం కరువు పరిస్థితులలో ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా దేశాన్ని కాపాడి ముందుకు సాగిన నేటి నాయకులకు ఆదర్శమని అన్నారు. రాష్ట్ర, దేశ ప్రభుత్వాలు జగజ్జీవన్ సేవలను గుర్తించి భారతరత్న ఇవ్వాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. జగజ్జీవన్ జీవితాన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు అధ్యక్షుడు మ్యాత్తర్ సిద్దిరాములు, రోమాల రాజు, కుంట చిన్నస్వామి, మాజీ వార్డు సభ్యుడు జోగు జీవన్ కుమార్, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు చిగురుపల్లి ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు బాచి స్వామి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, బాబారెడ్డి, బాబాగౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మైలారం బాబు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యపాల్ రెడ్డి, తాళ్ల పెద్ద కృష్ణగౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీరామ్, లక్ష్మీ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నార్సింగ్ మండల కేంద్రంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు అఖిలపక్ష ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మీకు అందరికీ గుర్తు, ఈయన మన స్వతంత్ర సమరయోధుడిగా, మన జాతీయ కాంగ్రెస్ నాయకుడిగా, అప్పట్లో ఒక దేశ రక్షణ మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా, అలాగే కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిండు. ఉప ప్రధానిగా ఇలాంటి మా యొక్క సేవలు ఇప్పటికే మర్చిపోము. ఇతన్ని గుర్తించి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మా అధికారికంగా చేయడం జరుగుతుంది. అన్ని మండల కేంద్రంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని అన్ని కుల సంఘాలు కానీ, అన్ని రాజకీయ పార్టీలు కానీ అందరం కలిసి జగజ్జీవన్ రావు జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. బాబు జగజ్జీవన్ రావు మన భారతదేశ తొలి ఉప ప్రధానిగా ఉండడం జరిగింది. దళిత వర్గానికి చెందినటువంటి తొలి ఉప ప్రధానిగా ఉండడం జరిగింది. అంతేకాకుండా తను చేసినటువంటి వివిధ మంత్రి పదవుల్లో కూడా భారతదేశంలో తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు భారతదేశంలో పెద్ద కరువు వచ్చింది. కరువు వచ్చిన టైంలో తన యొక్క ఆలోచనలో దార్శనికత కానీ, తన ఆలోచనలో కానీ పరిపక్వత కానీ, తన మాటల్లో చురుకుదనము, తను ఆలోచన చేసే ప్రతి విధానంలో కూడా మంచి మేధావిగా ఉండి భారతదేశానికి ఒక దిక్సూచిగా పనిచేసినటువంటి గొప్ప దళిత వర్గంలో బీహార్ అనే రాష్ట్రంలో నుంచి ఆ తరంలో మొట్టమొదటిసారిగా బయటకు వచ్చి వివిధ మంత్రి పదవులు, రక్షణ శాఖ మంత్రి కానీ, కార్మిక శాఖ మంత్రి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, ఉప ప్రధానిగా వివిధ మంత్రి పదవులు నిర్వర్తించి ప్రతి మంత్రి పదవిలో కూడా న్యాయం చేసినటువంటి గొప్ప వ్యక్తి అతడు. అంటరానితనాన్ని రూపుమాపడానికి ఎంతో కృషి చేశాడు. అంతేకాకుండా కార్మికుల పక్షాన కూడా పోరాడి మజ్దూర్ అనేటటువంటి ఒక ర్యాలీని నిర్వహించి ప్రపంచ దేశాల దృష్టిలో పడ్డటువంటి గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్. అతని యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు నార్సింగి మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది.